ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల పోరాట సమితి ఆధ్వర్యంలో అందోల్ మండలం జోగిపేట పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాందేడకోల ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం జోగిపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అందోల్ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాల పోరాట సమితి సంఘం నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ పేరుతో విడదీయడం హేయమైన చర్య అని సుప్రీం తీర్పును ఖండిస్తున్నామని అన్నారు. దళితులను విడగొట్టే కుట్రలో భాగంగా బీజేపీ రాజకీయ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకం కాదు అంటూనే అన్ని రంగాల్లో రిజర్వేషన్లను సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, విద్య అంటూ మనం పోరాడుతుంటే పెత్తందారులు చట్టసభల్లో రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో దళితులకు పెత్తందారులతో సమానంగా రిజర్వేషన్లను కేటాయించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ మాల నేతలు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసి ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందోల్ మాల సోదరుల తరఫున. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసమే చేసినటువంటి నిర్ణయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలోనే 2011లో జస్టిస్ పుణ్య కమిషన్ 5 మంది న్యాయవాదులతో చేసిన కమిషన్ ఇది వర్గీకరణ అనేది సాధ్యం కాదు, ఇది కులగణనతో ముడిపడిన విషయం, కాబట్టి కులగణన చేసిన తర్వాతనే వర్గీకరణ విషయాన్ని ప్రస్తావించాలని చెప్పేసి గతంలోనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిని వ్యతిరేకంగానే ఈరోజు 7 మంది న్యాయమూర్తుల ధర్మాలను ఏర్పాటు చేసి కేవలం బీజేపీ పార్టీ ఒత్తిడి మేరకే ఈ సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును వెలువడించడం జరిగింది. అది రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కానీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల కలిసిమెలిసిన దళితుల మధ్యన ఐక్యంగా చేసి రిజర్వేషన్ తగ్గించి దళితులకున్న చట్టాలను నిర్వహణ చేయడం కోసమే పెద్ద కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా దళితులందరూ ఐక్యంగా ఉండాలి, రిజర్వేషన్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏదైతే దళితుల పట్ల కుట్రపూరితమైన మోసపూరితమైన ఆలోచన చేస్తుందో బీజేపీ పార్టీని రాబోయే రోజుల్లో చెప్పేసి మాల గత వారం రోజులకు ముందు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణను ఈరోజు మేము మాలలుగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు 5 మంది జడ్జీలు దీన్ని వ్యతిరేకిస్తే, దాన్ని తిరస్కరిస్తే ఈరోజు 7 మంది జడ్జీల బెంచ్ ఈరోజు దాన్ని ఆమోదించింది. ఈ ఆమోదించడం వల్ల అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎట్లయితే తిరస్కరించిందో ఇప్పుడున్నటువంటి 7 మంది జడ్జీలు దాన్ని ఎట్లా స్వాగతిస్తారు అనేది కూడా మీ మీద ఆలోచన చేయాలి. ఇది ముమ్మాటికి మాలలని మాదిగలని విడగొట్టే ప్రక్రియ. ఇంతకన్నా ముందు బీసీలను ఏబిసిడీలుగా వర్గీకరించి వాళ్ళని రాజకీయంగా దూరం చేసిర్రు. ఈరోజు ఎస్సీలు ఏకతాటిపైన ఉండి ముందుకు వస్తున్నారని ఆలోచిస్తుంటే వాళ్ళని కూడా ఈరోజు బి అని సి అని చెప్పి వాళ్ళని కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఈ ప్రయత్నం ముమ్మాటికి రాజకీయాలకు ఈ ఎస్సీలను మొత్తం కూడా దూరం చేయాలని ఆలోచన తీసుకుపోతా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా మాలలుగా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ఈరోజు ఇక్కడికి జోగిపేట పట్టణానికి వచ్చి మేము ఈరోజు నిలబడిని ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ గారికి గుర్తించి దాన్ని 30 సంవత్సరాలుగా తీసుకొస్తున్నటువంటి ఈ ఆరోపణల్ని ఈరోజు నడుస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియను మేము రిజర్వేషన్ ప్రక్రియ వద్దనట్లేదు. మేము రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఆ కొనసాగించే ప్రక్రియ జనాభా నిష్పత్తి ప్రకారమే చేయాలని చెప్పి మా ఆవేదన. ఈరోజు ఎస్సీలలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ భుజాల పైన వేసుకొని వర్గీకరణకు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు కూడా కలిసి అదేవిధంగా మనమందరం కూడా కలయికతోని జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని జనాభా నిష్పత్తి ప్రకారం బయటకు తీసి అదేవిధంగా రాజకీయాలలో కూడా మాకు చోటు ఇవ్వాలని చెప్పి, చట్టసభలలో కూడా మాకు చోటు ఇవ్వాలని చెప్పి ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిందో ఆ నిర్ణయానికి దానికి ఒక సంఘంగా ఏర్పడి అదే మన గద్దర్ గారు కూడా దానికి ఒక అధ్యక్షత వహించి కూడా ఈరోజు ముందుకు తీసుకొచ్చిన సంఘం, ఆ సంఘంలో ఈరోజు మమ్మల్ని విడగొట్టడం అనేది ఒక కుట్రపూరితమైన నిర్ణయం కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి
చట్టసభలలో నిర్ణయం తీసుకోకుండా ముందుకెళ్తే 2/3 వంతు మాత్రమే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుందో ఎలాంటి వ్యతిరేకం వస్తుందో అని చెప్పి ఆలోచించడం చేసారు కనుక అది ఈ రకంగా ఉన్నటువంటి నిరసనలే రేపు పెద్ద ఎత్తున కూడా నిరసనలు ముందుకెళ్తాయని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం.